హలో, హాయ్, నమస్తే. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? సగ్గుబియ్యం మజ్జిగ రసం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక 2 గిన్నెలు పెరుగు వేసుకుందాం బౌల్లోకి. 2 గిన్నెలు పెరుగు తీసుకున్నాక ఇదంతా గడ్డలు అనేవి ఏమీ లేకుండా చిలుక్కోవాలి. తీసేసి కవ్వను తీసేయండి. పచ్చిమిరపకాయలు 9-10 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇలా కట్ చేసేసుకుని ఇప్పుడు దంచుకోండి. ఇలా చిన్న రోలు వాళ్ళు దంచేసుకోండి, లేదంటే మిక్సీ చేయండి. కచ్చా పచ్చగా ఉండాలి, మరీ మెత్తగా ఉండకూడదు. ఇలా నూరేసుకోవాలి. అయిపోయింది, పక్కన పెట్టేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. దానిలో తగినంత ఆయిల్ వేసుకోండి. తాలింపుకి సరిపడా ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా కాగాలి. ముందుగా ఒక 2 గంటల ముందు సగ్గుబియ్యం నానపెట్టుకోండి. నేను ఒక పెద్ద గరిటె సగ్గుబియ్యం వేసి వేయించుకుంటున్నాను. ఇవి నానినాయి కదండి, నీళ్ళన్నీ వడకట్టేసి శుభ్రంగా వాటర్ ఏమి లేకుండా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగేవి చక్కగా ఉబ్బుతాయి. ఇవి తీసేసుకుని ఈ పెరుగులో ఇలా వేసేసుకోండి. ఓకే, ఇలా వేసేసుకున్న తర్వాత కలిపేసుకోండి శుభ్రంగా. క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఈ ఆయిల్లో వేగడం వల్ల. ముందుగా మనం దంచి ఉంచిన పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని వీటిని కూడా ఒకసారి కలిపేయండి. స్టవ్ మీద అంతకు ముందు పెట్టిన గిన్నె మళ్ళీ బాండి పెట్టుకోండి. ఇప్పుడు ఈ పెరుగులో కాస్త తగినంత సాల్ట్ వేసుకోండి. అందరూ ఒకేలాగా సాల్ట్ తినరు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వేసుకోండి. ఆవాలు, ఆయిల్ కాగిపోయింది కాబట్టి ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. వేగిపోయి మనం అన్నీ కలుపుకొని ఉంచిన పెరుగు ఉంది, మిశ్రమం ఉంది కదండి, అవి దానిలో వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. అంతే, సగ్గుబియ్యం మజ్జిగ రసం రెడీ అయింది. సగ్గుబియ్యం మజ్జిగ చారు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా వేడి వేడి అన్నంలోకి ఈ మజ్జిగ రసం వేసుకుని తినేద్దాం. ఒక చిన్న గిన్నెలో తీసేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ సగ్గుబియ్యం మజ్జిగ రసం వేసుకుని తినండి. నేను చెప్పడం కాదు, మీరే చూసేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్